వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. సో మనం నిన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ అనే టాపిక్ని చూసినాం. సో కృత్రిమ మేధకు సంబంధించింది. మనం ఈ సెషన్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనే ఒక టాపిక్ని చూద్దాం. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్నే తెలుగులో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము అంటాం. గడిచిన 3 సంవత్సరాలలో ఇన్ ద లాస్ట్ 3 years ఇండియా హ్యాస్ ఎంటర్డ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ 48 కంట్రీస్. అంటే 48 దేశాలతో లేదా వ్యవస్థలతో. అందులో కొన్ని దేశాలు ఉన్నాయి, కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. సో అలా దాదాపుగా 48 వ్యవస్థలతోటి ఇండియా ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుందన్నమాట. రైట్. సో అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేది యూరోపియన్ యూనియన్తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము. సో దట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దట్ స్ట్రక్ బిట్వీన్ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్. ఓకే, ఈ రెండింటి మధ్య కుదిరింది. సో నిన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పినప్పుడు మీకు చెప్పినాను, ఒక పద్ధతి ప్రకారం మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈజీగా నేర్చుకోవచ్చు అన్నమాట. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో కూడా అదే సేమ్ పద్ధతిని గాన మనం పాటించగలిగితే చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేందుకు వీలుంటుంది. సో ఏమేం చేయొచ్చు అంటే, సో ట్రేడ్ అని అంటే వాణిజ్యము. సో ఇప్పుడు మనకు ఒక దేశంతో ఒక అగ్రిమెంట్ కుదిరింది అంటే గూడ్స్ అమ్మకానికి సంబంధించి ఒప్పందం కుదురుతుంది. గూడ్స్ అంటే వస్తువులు అని అర్థం. మనకు మనీ ట్రాన్సాక్షన్ జరిగి కంటికి కనపడితే అది గూడ్ అవుతుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ బోర్డు కొనడానికి వెళ్ళారు. ఇదో 2 లక్షల రూపాయలు ఉంటుంది. వెళ్ళేటప్పుడు 2 lakhs రూపీస్ ఉంటుంది, వచ్చేటప్పుడు బోర్డు ఉంటుంది. ఇంత కాస్ట్లీగా అక్కర్లేదు. ఏదైనా సరే చిన్న పెన్ను 10 రూపాయలు, వెళ్ళేటప్పుడు 10 రూపాయల పెన్ను లేదా 5 రూపాయల పెన్సిల్, వెళ్ళేటప్పుడు 5 రూపాయలు, వచ్చేటప్పుడు పెన్సిల్ ఉంటుంది. అది కంటికి కనపడుతుంది. మరి కంటికి కనపడకుండా ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని సర్వీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్కూల్లో చేరితే ఒక్క వస్తువు ఇయ్యడు వాడు, కానీ క్లాసులు చెప్తాడు. సో అది సర్వీస్ అనమాట. డాక్టర్ అంతే, ఏ వస్తువు ఇయ్యడు, బట్ ఆయన ట్రీట్మెంట్ చేస్తాడు, అది సర్వీస్. సో మరి యూరోపియన్ యూనియన్తో మనకు కుదిరింది గూడ్స్లో, గూడ్స్ అంటే వస్తువులలో ఈ ఒప్పందం కుదిరింది, సర్వీసెస్లో కూడా ఈ ఒప్పందం కుదిరింది. సో నేను ఇంతకుముందే చెప్పినాను, దాదాపుగా 48 సందర్భాల్లో గడిచిన 3 సంవత్సరాలలో భారతదేశానికి ఈ ఒప్పందాలు కుదిరినాయి. కానీ ఈ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అండి. కేవలం మన 48 కాదు, ప్రపంచంలో చాలా దేశాల మధ్య, చాలా వ్యవస్థల మధ్య ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. వాటన్నిటికీ ఇది తల్లి వంటిది, అంత పెద్దది అని చెప్తూ ఉన్నారు. అలా రాబోతున్న ఈ ట్రేడ్ ఈ ఎఫ్టీఏ అగ్రిమెంట్కి కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. బ్యారియర్స్ అంటాం. కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఒప్పందము వస్తువులకు సంబంధించింది కుదిరింది, సర్వీసెస్కు సంబంధించి కుదిరింది, కానీ వీటికి కొన్ని అడ్డంకులు అనేవి ఉన్నాయి. మనకు క్వశ్చన్స్ అన్నీ అదే పద్ధతిలో వస్తాయి. కింది వాన్లో ఇది ఏ విధంగా అడ్డంకిగా మారనుంది, ఇట్లా క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు వస్తువులకు సంబంధించి ఏం ఒప్పందం కుదిరింది, సేవలకు సంబంధించి ఏం ఒప్పందం కుదిరింది, అండ్ ఈ ఒప్పందంలో అడ్డంకులు ఏమున్నాయి, అదేవిధంగా ఈ యూరోపియన్ యూనియన్ అనేది అసలు ఎట్లా ఏర్పాటైంది, ఎవల్యూషన్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. సో ఎందుకంటే ఇది బాగా వార్తల్లో ఉంది కాబట్టి దీని పరిణామక్రమం ఏంటి అని చెప్పి అడిగే అవకాశం ఉంది. సో ఈ యూరోపియన్ యూనియన్ అనేది, దీని ఎవల్యూషన్ అనేది ఏ విధంగా ఉన్నది, ఇది మనకు ఒకటి అడుగుతారు. ఎట్ ద సేమ్ టైం యూరోపియన్ యూనియన్, భారతదేశానికి యూరోపియన్ యూనియన్కి మధ్య రిలేషన్స్ ఏమేమి ఉన్నాయి. సో ఈ 5 యాంగిల్స్లోంచి మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావచ్చు. సో ఏమేమి చెప్పినాను, ట్రేడ్ ఇన్ గూడ్స్, ట్రేడ్ ఇన్ సర్వీసెస్, బ్యారియర్స్. వస్తువుల్లో వాణిజ్యము, సేవల్లో వాణిజ్యము, వాణిజ్యానికి ఉన్న అడ్డంకులు. నెక్స్ట్, ఎమర్జెన్స్ ఆఫ్ యూరోపియన్ యూనియన్, యూరోపియన్ యూనియన్ పరిణామక్రమం, ఎవల్యూషన్ ఏ విధంగా జరిగింది. అండ్ ఇండియా EU రిలేషన్స్, భారత్ యూరోపియన్ యూనియన్ రిలేషన్స్ సంబంధాలు ఎప్పటి నుంచి ఎట్లా మారుతూ వచ్చినాయి. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనము
కవర్ చేయాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ టాపిక్ నుంచి. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గూడ్స్కు సంబంధించి వస్తువులకు సంబంధించి ఏ విధంగా వాణిజ్యం అనేది కుదిరింది, ఒప్పందాలు ఏంటి అంటే యూరోపియన్ యూనియన్ విల్ ఎలిమినేట్ టారిఫ్స్ ఆన్ 99.5% ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్. అంటే భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే 99.5% వస్తువులకు ఎలాంటి టారిఫ్లను యూరోపియన్ యూనియన్ విధించరు. టారిఫ్లు అంటే అదనపు సుంకాలు అనుకోవచ్చు. అట్లా విధించకపోతే ఏమవుతుంది, అలా విధించకపోతే మన వస్తువు రేటు తగ్గుతుంది. వస్తువు రేటు తగ్గితే ఎక్కువ మంది కొంటారు. సో ఆ ప్రయోజనం వస్తువులకు సంబంధించి భారత్ పొందనుంది. రైట్. సో మరి భారతదేశం వస్తువులు అక్కడికి ఎగుమతి చేస్తే మనకు వచ్చే లాభం అది. మరి వాళ్ళకు కూడా ఏదో ఒక లాభం ఉండాలి కదా. సో ఇచ్చిపుచ్చుకోవడం కదా, ఒప్పందం అంటేనే ఇచ్చిపుచ్చుకోవడం. మనకు వాళ్ళు 99.5% వస్తువులపైన మేము టారిఫ్లు విధించము అన్నారు. రైట్. కాబట్టి మనకు అది ప్రయోజనం. మరి వాడికి ఏం ప్రయోజనం అని అంటే ఇండియా కూడా ఇస్తుంది. 97.5% ఆఫ్ యూరోపియన్ యూనియన్ ఇంపోర్ట్స్. అంటే మనకు 99.5 భారత ఎగుమతుల విలువకు వాళ్ళు ఎలాంటి టారిఫ్లు విధించకుంటే 97.5% వాటికి మనం విధించము. ఓకే. సో ఈ విధంగా వాళ్లకు మనము ప్రయోజనాన్ని కలిగిస్తూ ఉన్నాము. సో ఈ ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్లో. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. సో ఇంత క్వాలిటీతో ఉండే ఓకే గ్రూప్ 1, గ్రూప్ 2 పెద్ద పెద్ద మనకు హై లెవెల్ ఎగ్జామినేషన్స్లో ఈ గ్రాడ్యుయేషన్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఈ స్థాయిలోనే అడుగుతున్నాం. సో ఇట్లాంటి కంటెంట్ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం మెరిట్ మైండ్స్ అందిస్తూ ఉంది. సో ప్రతి నెల ఈ మ్యాగజైన్ మీకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. సో ఆస్పిరెంట్స్ అందరూ ఈ మ్యాగజైన్ తీసుకోవడం ద్వారా ఇక్కడ కనిపించే కంటెంట్ అంతా తెలుగులో మీకు అందులో భాగంగా ఉంటుంది. రైట్. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది వస్తువుల్లో వాణిజ్యం. ఇప్పుడు సేవలకు సంబంధించిన వాణిజ్యం. సేవలంటే ద్రవ్యమారకం జరుగుతుంది కానీ కనపడదు. మనీ ట్రాన్సాక్షన్ టేక్ ప్లేస్, నో గుడ్ యూ కెన్ సీ. సో మరి మార్కెట్ యాక్సెస్ అంటే మార్కెట్ అందుబాటు అన్నమాట. సో భారతదేశానికి చెందిన 144 సేవలు, సాఫ్ట్వేర్ సెక్టార్ కావచ్చు, అదేవిధంగా వైద్యం కావచ్చు, ఇట్లా 144 సేవలు. ఓకే. సర్వీస్ సబ్ సెక్టార్స్ అంటే సేవలోని ఉపరంగాలు. ఇందులో ఐటీ, ప్రొఫెషనల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ ఇవన్నీ మనం అక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అంటున్నాడు కాబట్టి అక్కడ వెళ్ళి ఎవరైనా ప్రొఫెసర్గా జాయిన్ కావచ్చు. మామూలుగా అయితే రానియరు కదా, మా దేశం కానీ కదా నువ్వు ఎట్లా ప్రొఫెసర్గా పనిచేస్తావు అని చెప్పి. కానీ ఇప్పుడు అలో చేస్తారు. లేదా డాక్టర్స్, లేదా ఐటీ ప్రొఫెషనల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెషనల్, ఇట్లా 144 సేవలలో మన భారతీయులు మీరు వచ్చి ఇక్కడ పనిచేసుకోవచ్చు అని అనుమతిస్తారు. మరి మనమేమి ఇస్తాం? 102 సబ్ సెక్టార్స్లో అనుమతిస్తాం. సో నేరుగా అడుగుతాడు, భారతీయులకు ఎన్ని సేవల్లో యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రకారం అనుమతి ఇచ్చింది అని అడుగుతాడు. 144 సర్వీసెస్ సబ్ సెక్టార్స్ ఉపరంగాలకు అనుమతించింది. మనం ఎన్నింటికి ఇచ్చినాం? 102కి ఇచ్చినాం. అదేవిధంగా ప్రొఫెషనల్ మూమెంట్ అంటే నిపుణులు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు. యూరోపియన్ యూనియన్ ప్రొవైడ్స్ బైండింగ్ కమిట్మెంట్స్ టు ఈజ్ వీసా రిక్వైర్మెంట్స్. అంటే మన దేశానికి సంబంధించిన ప్రొఫెసర్లు అక్కడికి వెళ్ళాలి అంటే వీసా నిబంధనలు ఉంటాయి కదా, ఆ నిబంధనలను సరళీకరించడానికి అనుమతిస్తారు. ఆ సరళీకరణ పద్ధతులు ఎట్లా ఉంటాయి? బైండింగ్గా ఉంటాయి. అంటే ఖచ్చితంగా యూరోపియన్ యూనియన్లోని దేశాలు కట్టుబడి ఉండాలి. ఆ యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉంటాయి కదా, ఆ అన్ని దేశాలు కట్టుబడి ఉంటాయి అన్నమాట. మన ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, నర్సులు కానీ, కన్సల్టెంట్స్ కానీ అక్కడికి వెళ్తే వీసా నిబంధన సరళీకరిస్తారు. ఎట్ ది సేమ్ టైం 27 దేశాలు ఆ నిబంధనలకు కట్టుబడి ఉంటారన్నమాట. ఈ వర్డింగ్ ఎందుకు మనం ఇంపార్టెంట్ అని అంటే, ఈ మధ్యకాలంలో వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ, కింది వాటిలో సరైనది ఏదని ఈ స్టేట్మెంట్ ఇస్తాడు. కట్టుబడి ఉండాల్సింది అన్ని దేశాలు, లేదా అన్ని దేశాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు అని ఇస్తాడు. రెండిట్లో ఏది కరెక్టో మనం గుర్తించగలగాలి. కాబట్టి వర్డింగ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్
కమర్షియల్ ప్రెజెన్స్. యూరోపియన్ యూనియన్ కంపెనీస్ గెయిన్ ప్రివిలేజ్డ్ యాక్సెస్ టు ఇండియాస్ ఫైనాన్షియల్, లీగల్ అండ్ మ్యారిటైమ్ సర్వీసెస్ మార్కెట్స్. అంటే యూరోపియన్ యూనియన్కు చెందిన ఆర్థిక సేవలు అందించే వాళ్ళు, న్యాయపరమైన అంశాలకు సంబంధించి సేవలు అందించే వాళ్ళు, నౌకాయాన సేవలు అందించే వాళ్లకు మనము ప్రత్యేక హోదా కల్పిస్తాం. ఒక యూరోపియన్ యూనియన్లో ఉన్నాడు, వాడు సిఏ అనుకోండి, ఫైనాన్షియల్ సర్వీస్ కదా, వాడికి ప్రత్యేక హోదా అనేది మనం ఇస్తామన్నమాట. సో ఈ విధంగా మనకు యూరోపియన్ కంపెనీస్కి సర్వీసెస్కు సంబంధించి ఇదొక ప్రయోజనం అన్నమాట. రైట్, మనం ఏం చూసినాం ఈ ఒప్పందంలో? వస్తువులకు సంబంధించి ఏం ఒప్పందం కుదిరింది, సేవలకు సంబంధించి ఏం ఒప్పందం కుదిరింది. కానీ ఈ ఒప్పందం అమల్లో మనకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి. ఓకే, ఆటంకాలు అవి ఏమున్నాయి? సో ఈ ఆటంకాల పైన క్వశ్చన్స్ వస్తాయి. మరి ఇవి చూసే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అనేది ఉన్నది. రైట్, సో మెరిట్ మైండ్స్ ఇన్స్టిట్యూట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిమ్స్కు సంబంధించి ఒక మాక్ టెస్ట్ను ఆఫ్లైన్ పద్ధతిలో మాత్రమే కండక్ట్ చేస్తూ ఉంది. ఏ డేట్ నాడనంటే 29th March 2 నుంచి 4:30 వరకు ఆఫ్లైన్ పద్ధతిలో. ఏ డేట్ అంటే 29th March. నెక్స్ట్ వచ్చేసి మనకు మళ్ళీ ఇంకొక ఎగ్జామినేషన్ 5th April. ఇది మనకు ఆఫ్లైన్ పద్ధతిలో, ఆన్లైన్ పద్ధతిలో కూడా ఉంటుంది. ఆన్లైన్లో రాయాలి అనుకుంటున్న వాళ్ళు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, మెరిట్ మైండ్స్ అకాడమీ అనే యాప్ని. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫోన్ నంబర్లో మీరు అప్రోచ్ కావచ్చు, లేదా ఇన్స్టిట్యూట్ అశోక్ నగర్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదురుగుండా ఉంటుంది, అక్కడ కూడా అప్రోచ్ కావచ్చు. అండ్ అదేవిధంగా 12th April కూడా మనకు ఆఫ్లైన్ పద్ధతిలో, ఆన్లైన్ పద్ధతిలో ఎగ్జామినేషన్ ఉండబోతుంది. ఇది కూడా మీరు ఆఫ్లైన్ అయితే నేరుగా రండి, లేదా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని రాయవచ్చు. సో ఈ విధంగా మనకి మెరిట్ మైండ్స్ ఈ టెస్టులు అనేవి అందిస్తుంది, మాక్ టెస్టులు అన్నమాట. సో ఇప్పుడు మరి కొన్ని అడ్డంకులు ఉన్నాయని చెప్పినాను కదా ఈ ఒప్పందానికి. ఏంటా అడ్డంకులు అంటే EU డిఫారెస్టేషన్ రెగ్యులేషన్. సో దాదాపుగా 2022 నుంచి ఇది అమలు చేస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక కాఫీ పొడి ఎక్స్పోర్ట్ చేశాడు అనుకోండి యూరోపియన్ యూనియన్కి, మన దేశంలో పండిన కాఫీ పొడి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాఫీ పొడి ఈ ప్రాంతంలో, ఈ కాఫీ గింజలు ఇక్కడ పండినాయి, ఇక్కడ పండిన గింజలతోటి కాఫీ పొడి చేసి పంపించాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ కాఫీ పొడి ప్యాకెట్ పైన ఈ ప్రాంతాన్ని స్కాన్ చేస్తే ఈ ప్రాంతం కనపడాలి. ఏ విధంగా కనపడాలి? 2020కి ముందు ఈ ప్రాంతం ఎట్లా ఉంది, 2020 తర్వాత ఎట్లా ఉంది అనేది వానికి కనపడాలి. ఈ స్కాన్ చేస్తే వానికి మ్యాప్ వచ్చేసేయాలి. ఇన్ కేస్ ఇక్కడ 2020 ముందు దట్టమైన అడవి ఉండి ఆ అడవిని కొట్టేసి ఈ విధంగా పంటలు పండిస్తున్నాం అనుకో, వాడు దాన్ని కొనుక్కోడు. రైట్? సో అంటే వాని ఉద్దేశం ఏంది? అడవులను ధ్వంసం చేసి అక్కడ నువ్వు పంటలు పండిస్తే నేను కొనుక్కోను, అడవులను సంరక్షించాల్సిందే అంటే పర్యావరణానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాడు ఇక్కడ. సో ఇది ఒక అడ్డంకి. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రైతు అడవు ధ్వంసం చేయలేదు, ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న భూమిలోనే పండిస్తూ ఉన్నాడు. కానీ ఆ రైతే సొంతంగా ఈ గూగుల్ మ్యాప్స్ అన్ని 20కి ముందు ఎట్లా ఉంది ఇక్కడ అంతా తయారు చేయాలి. మరి సాధారణ రైతుకి ఇది సాధ్యమవుతుందా? అవ్వదు. సో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చినా ఇది ఒక పెద్ద అడ్డంకిగా మారింది, ఒక బ్యారియర్గా మారింది. సో EU డిఫారెస్టేషన్ రెగ్యులేషన్ అంటే అడవులు నరికివేయడం అన్న నిబంధనకు సంబంధించి యూరోపియన్ యూనియన్ ఈ అడ్డంకిని తీసుకొని వచ్చింది. ఇది సుమారుగా 2022 నుంచి అమలవుతుంది. నెక్స్ట్ ఇది ఒక అడ్డంకి అన్నమాట. ఇంకా రెండవ అడ్డంకి వచ్చేసి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం, CBAM అని చెప్తాడు. ఇదేంటి? ఇది మనకు 1st January 2026 నుంచి అమల్లోకి వచ్చింది. January 1, 2020 అంటే సుమారుగా 3 నెలలు అయిందని అర్థం అమల్లోకి వచ్చి. మరి ఇందులో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే రైట్, ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంది అని అంటే ఏదైనా వస్తువు
తయారు కావడంలో హరితవాయు ఉద్గారాలుగాన ఉంటే దానిపైన 30-35% టారిఫ్స్ అదనంగా విధిస్తారు. అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్, మన దేశం నుంచి యూరోపియన్ యూనియన్కి స్టీల్ బాగా వెళ్తుంది. 100 రూపాయలు అయింది అనుకుందాం ఈ స్టీల్ తయారు చేయడానికి. అక్కడికి వెళ్తే ఇంతకుముందు మనం వస్తువులపైన మన వస్తువు టారిఫ్ చేయడు కదా, 100 రూపాయలకే పడుతుంది. 100 రూపాయలతో తయారైంది కాబట్టి 110-120 పెడతాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తాడు? ఒక స్టీల్ తయారు కావాలంటే బొగ్గును మండించాలి. బొగ్గును మండించడం ద్వారా హరితవాయువు ఉద్గారం అవుతాయి. హరితవాయువు ఉద్గారం అవుతుంది కాబట్టి దీనిపైన 30-35% ట్యాక్స్ విధిస్తాడు. అంటే వస్తువు ఖరీదైపోతుంది. వస్తువు ఖరీదైపోతే అది లైక్ అమ్మకాలు తగ్గిపోతాయి అన్నమాట. రైట్. సో ఇది ఒక అడ్డంకిగా మారింది. ఇది 1 జూన్ 2026 నుంచి అమల్లోకి వస్తుంది. నెక్స్ట్, కార్పొరేట్ సస్టైనబిలిటీ డ్యూ డెలిజెన్స్. ఇది మరొక అడ్డంకిగా మారింది. మరి ఇదేం చెప్తుంది అనంటే, రైట్, ఇప్పుడు ఈ సంస్థ ఏ అనే ఒక సంస్థ వస్తువుల్ని యూరోపియన్ యూనియన్కు తీసుకెళ్ళింది, యూరోపియన్ యూనియన్కి ఎగుమతి చేసింది అనుకుందాం. ఏ అనే సంస్థ. మరి ఈ ఏ అనే సంస్థలో హ్యూమన్ రైట్స్ ఎట్లా అమలవుతున్నాయి, మానవ హక్కులు ఎట్లా అమలవుతున్నాయి, అదేవిధంగా పర్యావరణానికి ఈ సంస్థ ద్వారా ఏమైనా హాని కలుగుతుందా, ఇవన్నీ చెప్పాలి వాళ్ళకి. మరి సాధారణ కంపెనీకి ఇవి సాధ్యం కాదు. అండ్ మోర్ ఓవర్ హ్యూమన్ రైట్స్ ఏ విధంగా అమలవుతున్నాయంటే భారత చట్టాల ప్రకారం అమలవుతాయి. అండ్ ఇందులో కొన్ని సీక్రెట్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో అంటే కంపెనీ వివరాలు, ఎంప్లాయీస్ వివరాలు తెలియకుండా ఉండాలి. కానీ ఈ రెగ్యులేషన్ మూలంగా ఈ కంపల్సరీగా దీన్ని అమలు చేయాల్సి వస్తుంది. సో అది ఒక అడ్డంకిగా మారింది మనకు, కార్పొరేట్ సస్టైనబిలిటీ డ్యూ డెలిజెన్స్. అయితే ఇది ఇప్పుడు అమలు చేయడం లేదు, ప్రాబబ్లీ 2027 నుంచి అమలు చేసే అవకాశం ఉంది. నెక్స్ట్, ఇండస్ట్రియల్ యాక్సిలరేటర్ యాక్ట్. సో ఇది మరొక అడ్డంకి. ఇండస్ట్రియల్ యాక్సిలరేటర్ యాక్ట్ అనేది మరొక అడ్డంకిగా మారింది. మరి ఇది ఏ రూపకంగా మనకు అడ్డంకిగా మారింది అనంటే, రైట్, వాడికి మనం వస్తువు ఎగుమతి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక ఫ్యాన్ ఎగుమతి చేయాలి అనుకుందాం. ఇప్పుడు వీడేమంటాడు, నువ్వు ఫ్యాన్ నా దేశంలో అమ్మాలంటే అందులోని విడిభాగాలు కొన్ని నా దగ్గరనే కొనాలి నువ్వు. ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్? నా దగ్గర ఎంఎస్ఎంఈ ఉన్నది, కొన్ని విడిభాగాలు, బోల్టులు, రెక్కలు, ఈ మోటరో, స్విచ్లో ఏదో ఒకటి చిన్న వస్తువు అయినా సరే నా దగ్గర నుంచి కొను. కాబట్టి నా దేశ ప్రజలను కాపాడాలి కదా అని చెప్తారు. ఇండస్ట్రియల్ యాక్సిలరేటర్ యాక్ట్ అని చెప్తుంది. ఇది మరొక అడ్డంకిగా మారబోతుంది. సో ఈ విధంగా భారత్ యూరోపియన్ యూనియన్ల మధ్య వాణిజ్యం అనేది వస్తువులకు సంబంధించి కుదిరింది, సేవలకు సంబంధించింది కుదిరింది. బట్ దీనికి సంబంధించి కొన్ని అడ్డంకులు అనేవి అయితే ఉన్నాయి. లైక్ సో ఈ అడ్డంకుల గురించి కూడా మనం స్టడీ చేస్తాం. నెక్స్ట్ ఏముంటుంది, అసలు యూరోపియన్ యూనియన్ అనేది ఏ విధంగా పరిణామక్రమం చెందింది. ఎందుకంటే ఈ అగ్రిమెంట్, భారత్కి యూరోపియన్ యూనియన్కి మధ్య కుదిరిన అగ్రిమెంట్ ఏదైతే ఉందో మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అంటున్నారు. అన్ని వాణిజ్య ఒప్పందాలకు ఒక మాతృక వంటిది, ఒక తల్లి వంటిది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ యాంగిల్లో అయినా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి ఈ యూరోపియన్ యూనియన్ మొట్టమొదటి రూపం ఏంటి అంటే యూరోపియన్ కోల్ అండ్ స్టీల్ కమ్యూనిటీ. ఓకే, యూరోపియన్ కోల్ అండ్ స్టీల్ కమ్యూనిటీ మొట్టమొదలు ఈ విధంగా ఇది ఆవిర్భవించింది. ఏ సంవత్సరంలో అంటే 1951లో. సో అడగొచ్చు రేపొద్దున యూరోపియన్ యూనియన్ 1951లో ఏ పేరుతో ఆవిర్భవించింది అని. ఓకే, యూరోపియన్ కోల్ అండ్ స్టీల్ కమ్యూనిటీగా ఆవిర్భవించింది. అండ్ మరి ఆ తర్వాత మనకు 1957లో 1957లో ట్రీటీ ఆఫ్ రోమ్ అంటే రోమ్ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారము యూరోపియన్ ఎకానమిక్ కమ్యూనిటీ అని మారిపోయింది. సో ఇదే యూరోపియన్ ఎకానమిక్ కమ్యూనిటీ. అండ్ ఇంకొక సంస్థ ఏర్పడింది, యూరోపియన్ అటామిక్ ఎనర్జీ కమ్యూనిటీ, యూరోటామ్ అని చెప్పి. ఈ 2026లోనే యూరోటామ్ గురించి దీంతో కూడా ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. బట్ అది ఇక్కడ డిస్కస్ చేయడం లేదు, కానీ కుదుర్చుకుంది. యూరోపియన్ యూనియన్తో కుదిరిన సందర్భంలోనే దీంతో కూడా ఒక అగ్రిమెంట్ కుదిరింది. యూరోటామ్ అంటారు, అంటే యూరోపియన్ కోల్ అండ్ స్టీల్ కంపెనీ
మరొక 2 సంస్థలు పుట్టినాయి, యూరోపియన్ ఎకానమిక్ కమ్యూనిటీ, యూరోపియన్ అటామిక్ ఎనర్జీ కమ్యూనిటీ అని చెప్పి. ఎప్పుడంటే 1957లో. నెక్స్ట్ 1992లో మ్యాస్ట్రిచ్ ఒప్పందం ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకునే యూరోపియన్ యూనియన్ అనేది ఆవిర్భవించింది. రైట్, అల్టిమేట్గా యూరోపియన్ యూనియన్ ఆవిర్భవించింది. అండ్ అప్పుడు 28 దేశాలు ఉండినాయి. కానీ 2020 సంవత్సరం జనవరి నెలలో యూకే వెళ్ళిపోవడంతో సభ్య దేశాల సంఖ్య 27కు మారిందనమాట. సో తగ్గిపోయింది. రైట్, సో ఇక్కడ కొన్ని సంవత్సరాలు పేర్కొన్నా కదా. ఓకే, వీటికి సంబంధించి కొన్ని జీకే ఇష్యూస్ చూద్దాము. ఇక్కడ 1951 చెప్పి ఉన్నది. మరి 1951లో భారతదేశంలో ముఖ్యమైన మార్పు జరిగింది ఏంటంటే ప్లానింగ్ కమిషన్ ఏర్పాటైంది, ప్రణాళికా సంఘం. సో 1951 ఏప్రిల్ 15 నుంచి 2015 డిసెంబర్ 31 వరకు ఇది క్రియాశీలకంగా కొనసాగింది. సో జనవరి 1 2015లో మనకు 2014 వరకు కొనసాగింది. 2015 జనవరి 1 నీతి ఆయోగ్ ఏర్పడింది. నెక్స్ట్ 1957 ఈ సంవత్సరంలో యూరోపియన్ ఎకానమిక్ కమ్యూనిటీ యూరోటామ్ ఏర్పడ్డాయని చెప్పినా కదా. ఇదే సంవత్సరం 29th జూలై నాడు IAEA ఏర్పాటైంది. IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. అదేవిధంగా రైట్, ఆసియాలోనే మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ అప్సరాను ఇదే సంవత్సరం మనకి ఏర్పాటు చేశారు. ఓకే, భారతదేశంలో. ఇది 1957లో. 1992 నవంబర్ 16 నాడు మనకు భారతదేశంలో ఒక ముఖ్యమైన జడ్జిమెంట్ వచ్చింది. ఏంటది అని అంటే ఇందిరా సహాని కేసు. ఈ కేసులో మనకు సుప్రీంకోర్టు చెప్పిన ముఖ్యమైన అంశం ఏంటంటే రిజర్వేషన్లు 50% దాటరాదు. సో రిజర్వేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50%. గతంలో బాలాజీ వర్సెస్ మైసూరు కేసులో చెప్పింది, ఈ కేసులో కూడా పునరుద్ఘాటించింది. అండ్ నవంబర్ 16 నాడు 1992లో ఈ జడ్జిమెంట్ అనేది వెలువడింది. సో ఏం చూసినాం మనం, వస్తువుల్లో వాణిజ్యము ఒప్పందం ఏమేమి జరిగింది, సేవల్లో వాణిజ్య ఒప్పందానికి అడ్డంకులు. అండ్ ఇది మనకు యూరోపియన్ యూనియన్తో కుదిరింది కాబట్టి యూరోపియన్ యూనియన్ పరిణామ క్రమం చూసినాం. ఇప్పుడు ఇండియాకి EUకి పరిణామ క్రమం. సో ఇండియా EUకి మధ్య సంబంధాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి, ఏ విధంగా స్టార్ట్ అయినాయి. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 1962లో ప్రారంభమైనాయి. ఓకే, ద్వైపాక్షిక సంబంధాలు ఎప్పుడు ప్రారంభమైనాయి అంటే 1962లో ప్రారంభమైనాయి. సో నెక్స్ట్ మరి ఇవి పూర్తిగా వ్యవస్థీకృతం చేశారు 1993లో, ఇన్స్టిట్యూషనలైజ్ చేసినారనమాట. 1993లో వీటిని వ్యవస్థీకృతం చేస్తూ ఒక రాజకీయపరమైన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు. సో మేమిద్దరం కలిసి ఉన్నాం, మాకు ఒక అగ్రిమెంట్ కుదిరింది అని చెప్పినారు. అండ్ 1994లో 2 దేశాల మధ్య కోఆపరేషన్ అగ్రిమెంట్, సహకార ఒప్పందం అనేది కుదిరింది, సహకార ఒప్పందం. అండ్ 2004లో ఇదే ఒప్పందాన్ని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా మార్చుంటే వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఒక మెట్టు ఎక్కించారన్నమాట. సహకార ఒప్పందం నుంచి వ్యూహాత్మక భాగస్వామ్యానికి వెళ్ళింది. అదేవిధంగా 2000 సంవత్సరం నుంచి ఒక నిర్ణయం తీసుకున్నారు. మనం అంటే ఇండియా యూరోపియన్ యూనియన్ ప్రతి సంవత్సరము ఒక సమావేశం నిర్వహించుకొని సంబంధాలను మెరుగుపరచుకోవాలి అని. ఈ విధంగా 2000 సంవత్సరంలో నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ అంటే లిస్బన్ అనే ప్రాంతంలో కూర్చొని నిర్ణయం తీసుకున్నారన్నమాట. రైట్. సో మరి ఈ ఇండియా EU రిలేషన్స్ మనకు 1962లో స్టార్ట్ అయినాయని చెప్పినా కదా. 1962లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చేసి చైనాతో యుద్ధం జరిగింది, అది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకోస్పార్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంకోస్పార్ అంటే ఇండియన్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అని.
ఈ ఇంకోస్పారే 1969 ఆగస్టు 15న ఇస్రోగా అవతరించింది. అండ్ 1993 ఏప్రిల్ 24th నాడు మనకు పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చింది. అండ్ 1994 నవంబర్ 16th నాడు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనే సంస్థ జమైకాలో ఏర్పాటైంది. జమైకాలో కింగ్స్టన్ కేంద్రంగా ఆ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఓకే 2004 అండ్ దెన్ 2000. సో ఇవి మనం ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ రిలేషన్స్లో తెలుసుకోవాల్సిన అంశాలు. వాణిజ్యంలో ఒప్పందం ఏంటి, సేవల్లో ఒప్పందం ఏంటి, ఒప్పందానికి అడ్డంకులేంటి, అండ్ యూరోపియన్ యూనియన్ పరిణామక్రమం ఏంటి, భారత్ యూరోపియన్ యూనియన్ సంబంధాల పరిణామక్రమం ఏంటి, ఇలా పద్ధతి ప్రకారం మనం చదువుకోవడం వల్ల ఈజీగా గుర్తుంటాయి. రైట్, ఇలా ప్రతిరోజు ఏదో ఒక టాపిక్కి సంబంధించి మీకు మెరిట్ మైండ్స్ సెషన్స్ అందిస్తూ ఉంటుంది. అందరూ కూడా ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాటి సబ్స్క్రైబ్ చేసుకోండి. మెరిట్ మైండ్స్ మ్యాగజైన్లో ఈ కంటెంట్ అంతా తెలుగులో మీకు అందుబాటులో ఉంటుంది. సో తెలుగులో ఒక క్వాలిటీ మెటీరియల్ గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ రాసేవాళ్ళు, వాళ్ళతో పాటు ఈ అదర్ ఎగ్జామినేషన్స్ ఎస్ఐ కానీ అదర్ ఎగ్జామినేషన్ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్, అదేవిధంగా గ్రామ పంచాయత్, ఇలా ఏ ఎగ్జామినేషన్ అయినా సరే మీరు చదువుకునేందుకు అన్ని కోణాల్లో చర్చించి మీకు మ్యాగజైన్ని అందివ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ ఆదరించాలని కోరుతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.